హాయ్ అండి, హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన గార్డెన్లో హార్వెస్ట్ ఉందని చెప్పాను కదా, హార్వెస్ట్ అయితే చేసుకుందాం. బెండకాయలు హార్వెస్ట్ చేసుకోవాలి అని చూపించాను కదా, రండి బెండకాయలు చూద్దాం. చూడండి, చెప్పాను కదా వస్తున్నాయి. మా హస్బెండ్ అయితే చాలా లేతగా ఉన్నాయమ్మా, కోసేయచ్చు కదా, కొయ్యొచ్చు కదా, నాకు పెట్టచ్చు కదా అని అడుగుతున్నారు. కోసుకుందాము ఈరోజు అయితే మనము బెండకాయని. ఫస్ట్ హార్వెస్ట్ కదా మన గార్డెన్లో, ఇవి మన గార్డెన్లో వస్తే ఫస్ట్ హార్వెస్ట్ అనమాట. హాయ్ అఫ్రా, హాయ్ చెప్పు. హాయ్, వెరీ గుడ్. ఇప్పుడైతే బెండకాయలు హార్వెస్ట్ అయితే చేసుకుందాము. వంగ పువ్వు కలర్ అంటారు కదండి, చాలా బాగుంది కదా వంగ పువ్వు. మనకి టమాటోస్ కూడా ఇంకా కొంచెం 2 రోజులు ఉంటే కోసుకోవచ్చేమో ఒక కాయ, పప్పులో వేసుకోవడానికి బాగుంది. రండి మనం అయితే బెండకాయలు హార్వెస్ట్ చేద్దాం. చూడండి, చాలా లేతగా ఉన్నాయి కదా బెండకాయలు. చాలా లేతగా ఉన్నాయి బెండకాయలు. ఏది అఫ్రా, అందులో వేసుకుందాం. ఓకే, వెరీ గుడ్. అయిపోయినాయా ఇక్కడ? ఓకే, చలో. ఇంకెక్కడ ఉన్నాయి? ఇక్కడ కూడా ఒకటి ఉంది కదా మనకి, కట్ చేసుకుందామే. ఇది పక్కన పెట్టే, ఇది పడేసి పట్టుకో. ఇక్కడ కూడా ఉన్నాయి కదా మనకి. అది ఇక్కడ కూడా ఉన్నాయి 2 కాయలు మనకి. ఇక్కడ కూడా 2 కాయలు ఉన్నాయి కదా, వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. వస్తాం కదా హార్వెస్ట్. చిన్నగా ఉన్నాయి, బాగున్నాయి. అసలు మనం ఎటువంటి మందు వేయకుండా కట్ చేసిన పండించిన పంట కదా, అందుకని ఆతృతగా ఉందన్నమాట. తినాలి. మందులకి అలవాటు పడిపోయి, మందులు వేసిన వాటితో అలవాటు పడిపోయాం కదా, ఇవి తినాలి, చాలా బాగుంటుంది అని చెప్పేసి కట్ చేసామన్నమాట తొందరగా. రండి ఇంకెక్కడన్నా ఉన్నాయేమో చూద్దాం. ఓకే, ఇక్కడ కూడా ఒక్కొక్కటి ఉంది. వీడియో తీస్తున్నారా? ఇంకొక 2 కాయలు అయ్యి వచ్చినాయి. రెయిన్ లిల్లీ సీజన్తో సంబంధం లేకుండా ఫ్లవర్ అయితే వస్తుంది ఇది. ఓకే అండి, ఇంకైతే పుదీనా ఉంది. పుదీనాను కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడు. పుదీనా,
పుదీనా అయితే వచ్చేసింది. ఓకే అండి, మన గార్డెన్లో ఫస్ట్ హార్వెస్ట్ అయితే పుదీనా. ఫస్ట్ అని అనక్కర్లేదు, పుదీనా నేను చాలాసార్లు హార్వెస్ట్ చేశాను. పుదీనా అండ్ బెండకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాం కదా. ఇదైతే మాకైతే కర్రీ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇంకా ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడే ఇవి కోసి వండుకోవాలన్న ఆతృతతో అయితే కోసుకున్నాను నేను. నెక్స్ట్ టైం ఇంకా మంచిగా వేసి అప్పుడైతే పెద్దవి అయ్యేదాకా ఉంచుకుని చేస్తాను. ఇది చూడండి ఫ్లవర్స్, ఇదైతే ఇలా పెట్టాను కదా, దీని అంతటి ఇదే వెళ్ళిపోతుంది పైకి, అసలు పాదు కింద వచ్చేస్తుంది. ఈ ఫ్లవర్స్ ఎప్పుడు ఇడుస్తాయో ఏమో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా వీడియో చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.